ఈ థంబ్నెయిల్ పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే వాస్తవంగా ఈ ఉదయం తెల్లవారుజామునే ఒక షాకింగ్. వాస్తవం గత 3-4 రోజుల నుంచి రుణమాఫీ 45,000 కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పి 18,000 కోట్లే చెల్లించాడు, ఇదంతా పచ్చి మోసం, రైతుల్ని దగా చేశాడు అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం. మరొక వైపున హైడ్రా పేరుతో దాడులు జరుగుతున్నటువంటి సందర్భం. తెలంగాణలో ఒక యాక్టివిటీ నడుస్తోంది. అది రెండు వైపులా మంచి చెడు రెండు వైపులా చర్చ నడుస్తూనే ఉన్నటువంటిది. అకస్మాత్తుగా ఈ సందర్భంలో జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామం ఎన్కన్వెన్షన్. ఒక 3-4 రోజుల క్రితం కోమటిరెడ్డి వెళ్ళి హైడ్రా కంప్లైంట్ ఇవ్వడం, ఇవాళ అది కూల్చిపడేసేయడం అన్నటువంటిది. వాస్తవంగా రేవంత్ బిడ్డ పెళ్లి కూడా అక్కడే జరిగింది. అప్పుడే చూసినట్టున్నాడు రేవంత్ రెడ్డి కూడా అది అక్రమని. లేదా రేవంత్ రెడ్డిని ఇరికించడం కోసం కోమటిరెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్ళి అక్కడే జరిగింది కాబట్టి అది ఎట్లా కూల్చడం అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కవ్వించడం కోసం చేసి ఉండొచ్చు. ఇక్కడ రేవంత్కి నాగార్జున పట్ల అంత పెద్ద ఏది అటాచ్మెంట్ ఏమీ లేదు. నాగార్జునకి పెద్దగా, నాగార్జున అంటే కొంత ఎగనెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే తను కేసీఆర్కి క్లోజ్గా ఉన్నాడు, కేటీఆర్కి క్లోజ్గా ఉన్నాడు అన్నటువంటి కోపం ఉంది కాబట్టి అనుకుంటాను. ఓవరాల్గా ఒకప్పుడు రాజశేఖర రెడ్డికి తర్వాత కేసీఆర్కి కంటిన్యూగా ఫ్రెండ్షిప్ చేశాడు, తనని పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఆగ్రహం ఉన్నట్టుంది. వెంటనే కూల్చమన్నారు, పొద్దునుంచి కూల్చివేతలు జరుగుతుంది. ఆ కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత నాగార్జున తెర మీదకి వచ్చారు, ఒక ట్వీట్ చేశారు. అన్యాయం ఇది, కోర్టుల్లో ఆల్రెడీ ఉన్నాయి, నోటీసులు ఇస్తే స్టేలు కూడా జరుగుతున్నది, స్టేలు ఉండగా ఇప్పుడు ఇది స్టే ఇస్తే కూల్చకుండా ఆ కోర్టుకు వెళ్ళేవాళ్ళం, లేదా కోర్టు తప్పని చెప్తే నేనే కూల్చి ఇచ్చేవాడిని, అట్లాంటిది ఇది ఎట్లా సాధ్యం అంటూ మమ్మల్ని దొంగలు చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక ట్వీటు. వితిన్ హాఫ్ అన్ అవర్లో కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్, ఎందుకంటే ఇవాళ శనివారం కాబట్టి కోర్టు నడవదు, కోర్టు నడవట్లేదు కాబట్టి లంచ్ మోషన్ పిటిషన్ అంటే జడ్జి గారు ఇంట్లో అత్యవసరంగా పరిశీలించాల్సినవి ఉంటే పరిశీలించమన్నటువంటి అప్పీల్. అట్లాగే నాగార్జున తరపుల అడగటం, జడ్జి గారు అంగీకరించడం, జడ్జి విద్యాసాగర్ గారు దాని మీద చూసి ముందు తక్షణ స్టే ఇచ్చారు. ఇది మంచి చెడు రైటు రాంగు అన్న జడ్జిమెంట్ కాదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఇదే కొలాప్సింగ్లో ఉన్నటువంటి దాన్ని కూల్చడం ఆపమన్నారు అంతవరకు. అయితే రేవంత్ వలన నాగార్జునకి షాక్ తప్పించి నాగార్జున వలన రేవంత్కి షాక్ కాదు. కానీ ఎప్పుడైతే స్టే ఇచ్చారో అది షాక్ ఇచ్చినట్టే రేవంత్ సర్కార్. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది, మొత్తం కూలిపోయింది. కన్వెన్షన్ సెంటర్ని కూల్చోతలు పడేశారు. ఆ శిథిలాలు కాస్త అటు ఇటు మారుస్తున్నారు, ఆ గోడలనయ్యి. ఆ టైంకి వచ్చింది ఆర్డరు. కాబట్టి ఆర్డర్ ప్రకారం షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. బట్ అప్పటికే రేవంత్ షాక్లో నిండా కూరుకుపోయారు నాగార్జున.